శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి ఉదయం 9:38 వరకు, అనంతరం సప్తమి. పూర్వాభద్రా నక్షత్రం మధ్యాహ్నం 12:55 వరకు, అనంతరం ఉత్తరాభద్రా నక్షత్రం. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 1:34 వరకు, అనంతరం శోభన యోగం. వణిజకరణం ఉదయం 9:35 వరకు, అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:49 నుండి 6:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం పునర్వసు కార్తె ప్రారంభం. గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడు ఆర్ద్రా నక్షత్రం 4వ పాదం నుండి పునర్వసు నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించేటటువంటి రోజు. దీన్ని పునర్వసు కార్తె ప్రారంభం అని అంటారు. ఈ కార్తెలను బట్టి వాతావరణ పరిస్థితులను అంచనా వేయటం అనేది మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. అటువంటి ఈ పునర్వసు కార్తెలో చక్కని వర్షాలు పడి లోకమంతా కూడా చల్లగా ఉండి వేసినటువంటి మొలకలు మొలకెత్తేటటువంటి బాలహంకురాలు వచ్చేటటువంటి సమయంగా పెద్దలు దీన్ని అంచనా వేస్తారు. ఈనాటి తిథిని అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే సోమార్థధరుడైనటువంటి శంకరుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈ సోమవారం. సోమవారానికి వారాధిపతి చంద్రుడు. చంద్రమా మనసోజాత, మనఃకారకుడైనటువంటి వాడు చంద్రుడు. ఎవరైనా సరే ప్రశాంత చిత్తంతో ఉండాలి, ఒక సవ్యమైనటువంటి రీతిలో ఆలోచన సాగాలి, చిత్తం నిర్మలంగా ఉండాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలి. అటువంటి చంద్రానుగ్రహాన్ని పొందడానికి ఈశ్వరుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనది. ఈశ్వరారాధన అత్యంత సులభమైనది అని పెద్దలు చెప్తారు. అందుకే ఈశ్వరుని ఏమంటారంటే ఉబ్బులింగడు అని, అశుతోషుడు అని, భోళాశంకరుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన భక్త వశంకరుడు, శంకరుడు భక్త సులభుడు కూడా. ఆయన ఆరాధన, ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఒక కణము జలము, ఒక బిల్వదళము, కొద్దిపాటి 2 బిందువులు నీళ్లు వేసినా చాలు. ఆయన లింగం పైన పోస్తే చాలు. ఒక బిల్వదళము, త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రయాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. శివార్పణ బుద్ధితో గనక ఒక బిల్వదళాన్ని ఇస్తే చాలు, ఐశ్వర్యాన్ని ఆయన పరవశించి మనకిస్తేట. ఏదో బలవంతంగా ఇవ్వడం కాదు, వీడిని ఐశ్వర్యవంతుని చెయ్యాలి అని. ఎందుకంటే ఆయన పరివారంలో ఎప్పుడూ ఒక మహానుభావుడు చేతులు కట్టుకుని ఈశ్వరుడి దగ్గర వామభాగంలో నించొని ఉంటాట. ఎవరైనా అంటే కుబేరుడు. స్వామి నీవు చెప్పు, ఎప్పుడు ఎవరికి ఐశ్వర్యం ఇవ్వమంటే నేను వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అని ఆయన చెక్క మీద సంతకం పెట్టడానికి పెన్న కూడా చెక్క మీద పెట్టి రెడీగా ఉంటాడట. అందుకే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని పెద్దలు చెప్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఏక బిల్వం శివార్పణం. ఈ ఏకబిల్వాన్ని శివార్పణం చేస్తున్నానని కాదు, శివార్పణ బుద్ధితో ఇవ్వగలిగితే శివానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక్కడ భక్తి అనేది చాలా ప్రధానమైందని మనం గ్రహించాలి. అటువంటి ఈ సోమవారం నాడు శివానుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రులయ్యే విధంగా శివారాధన, శివస్తోత్ర పారాయణ, శివదర్శనం చేసి తరించాలని మనసారా ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. హరయే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్ కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి షష్ఠి, ఉదయం 9:53 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ సప్తమి. నక్షత్రం పూర్వాభాద్ర, మధ్యాహ్నం 12:55 వరకు, అనంతరం నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, చంద్ర సంచారం, శని సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. నూతన అంశాలు ఆర్థిక పరంగా వెంటనే ప్రతికూలతని పెంచుతాయి. వ్యవహారాల్లో అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. భాగస్వాములతో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి, గట్టి కృషి తప్పనిసరి. విద్యాపరమైనటువంటి అంశాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో తీసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు దగ్గరవుతాయి. గృహ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వాహన ప్రాప్తి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. గృహ విషయాల అనుకూలం, ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఉత్తేజం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు ప్రశంసలకు దారితీస్తాయి. అత్యంత అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త పఠనం, శ్రవణం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించగలుగుతారు. అయోమయ పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా విరోధాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చోటు చేసుకుంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి, ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోలేకపోతారు. పొరపాట్లు గ్రహించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు, మానసిక చిరాకులు నియంత్రించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే అమలు చేసేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. వికారపూరిత ఆలోచనలు కూడా ప్రతికూలంగా మారేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూలత ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధ్యపడుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కూడా చవిచూస్తారు. విద్యార్థులకి మానసిక చాంచల్యం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుక్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు గృహపరంగా లాభిస్తాయి. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కొనసాగుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి వంటివి వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ శకునాలు గోచరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా అనుకూలతని పెంచుతాయి. శుభ శకునాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత క్రమక్రమంగా సాధించగలుగుతారు. మనస్పర్ధలు వృత్తిలో పెరుగుతాయి. ఆందోళనకర కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతల్ని విస్మరించడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతతో వ్యవహరించి కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా పొందగలుగుతారు. అయోమయ పరిస్థితులకు, అవరోధాలకు స్వస్తి చెప్పగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా అభివృద్ధికి నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం ప్రదర్శించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఇతరులను మెప్పింపగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆర్థిక క్రమశిక్షణ బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో సంయమనం పాటించవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెంపొందింప చేసుకోవాలనేటువంటి తపన అధికమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. సంయమనంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు గుర్తింపుని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాలతో కూడినటువంటి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు అనుకూలతని పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకు పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ఆకస్మిక ప్రతికూలత వృత్తిపరంగా ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారు దక్కించుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలు విషయంలో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. శ్రమను క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి నిర్వహణ కలిసి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగా కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. శారీరక శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆహ్వానించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. క్రమశిక్షణ
న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. ఆర్థిక విధి విధానాలు వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు, నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఫలాన్ని పెంచుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. జన్మశని ద్వారా లేదా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. ఆరోగ్య రక్షణ సాధించగలుగుతారు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి భూ సంబంధిత లావాదేవీల ద్వారా ప్రయోజనాలు ఆర్థికంగా సిద్ధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింపచేసుకుని తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో శఠగోపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. దేవాలయానికి వెళ్ళినప్పుడు శఠగోపం పూజారి గారు శిరస్సు మీద ఉంచుతారు. శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శఠగోపం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి శిరస్సు మీద శఠగోపాన్ని ఉంచుతారు. శఠగోపాన్నే శఠగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అంటే అత్యంత రహస్యంగా ఉంచదగినది అని అర్థం. శఠగోపాన్నే షడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. షడగోప్యము అంటే ఏంటంటే మన మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలను ఎవ్వరికీ వినిపించకుండా రహస్యంగా మనస్సులోనే భగవంతుడికి ఆ సమయంలో విన్నవించుకోవాలి. అందుకే దీన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అలాగే శఠగోపాన్ని షడగోప్యము అనే పేరుతో కూడా పిలుస్తారు. షడగోప్యము అంటే అర్థం ఏంటంటే అరిషడ్వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను నియంత్రణలో ఉంచే శక్తి శఠగోపానికి ఉంటుంది. అందుకే దీన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. ఈ శఠగోపాన్ని పూజారి గారి శిరస్సు మీద ఉంచేటప్పుడు హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు అంటూ మనస్సులో ఈ శ్లోకం స్మరించుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజిత మండితం అంటే గొప్ప గొప్ప దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి మణిమాణిక్యాలు ధరించి ఉన్నటువంటి కిరీటాలను శిరస్సుల మీద ఉంచుకొని ఆ కిరీటాలు ధరించి భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు భగవంతుని పాదపద్మాలు మణిమాణిక్యాలతో వెలిగిపోయే కిరీటాలను ధరించి ఉన్నటువంటి ఆ దేవతలు, రాక్షసులకి తాకుతూ ఉన్నాయి. అటువంటి పాదపద్మాలు నా శిరస్సును కూడా పుణ్యం చెయ్యాలి అని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు. అలాంటి గొప్ప గొప్ప కిరీటాలు కలిగి ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు అందరూ కూడా స్వామివారి పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు ఆయన పాదాలు వాళ్ళ కిరీటాలకు ఏ విధంగా తాకుతూ ఉన్నాయో ఆ పాదాలే నా శిరస్సును కూడా తాకి నన్ను పునీతుణ్ణి చెయ్యాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అయితే వైజ్ఞానిక పరంగా ఆలోచించినట్లయితే ఈ శఠగోపం అనేటటువంటిది అనేక రకాలైన లోహాలతో తయారు చేయబడి ఉంటుంది. వెండి, రాగి ఇలాంటి లోహాలతో తయారు చేయబడి ఉంటుంది. దేవాలయంలో విగ్రహము విశేషంగా దైవశక్తిని కలిగి ఉంటుంది. శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు ఆ దైవశక్తి మొత్తం కూడా, మంత్రాలకు సంబంధించిన దైవశక్తి అంతా కూడా ఈ శఠగోపం ద్వారా మన శిరస్సుకు చేరి మనకు అద్భుతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అలాగే శఠగోపాన్ని శిరస్సు మీద ఉంచినప్పుడు ఆ శఠగోపం మీద స్వామివారి పాదపద్మాలు ఉంటాయి.
అంటే దాని అర్థం ఏంటంటే స్వామివారిని మన శిరస్సు మీద మోస్తున్నామని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే స్వామి అనుగ్రహం ద్వారా చెడు గుణాలను విడిచిపెట్టి మంచి గుణాలను అలవర్చుకోవాలని శటగోపధారణలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు పళ్ళెంలో దక్షిణ వేయటం అనేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారికి పళ్ళెంలో దక్షిణ సమర్పించాలా వద్దా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదదే నమమ అంటుంది శాస్త్రం. అంటే మన మనసుకి ఎంత ఉత్సాహం కలుగుతుందో ఆ ఉత్సాహానికి తగినట్లుగా పరిమితమైనటువంటి ధనాన్ని తప్పనిసరిగా దేవాలయంలో పూజారి గారికి సమర్పించాలి. ఎందుకంటే యజమాన కృతం పాపం ద్రవ్యమాశ్రిత్య తిష్టతి అంటుంది శాస్త్రం. మనం తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి గారు శటగోపం పెట్టినప్పుడు మనస్సులోనే అభీష్టాలు సంకల్పించుకొని ఆ తర్వాత పళ్ళెంలో దక్షిణ వేసినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పాపాల వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడి దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. కాబట్టి శటగోపంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ శటగోపాన్ని శిరస్సు మీద ఉంచుకొని అరిషడ్వర్గాలు నియంత్రణలో ఉంచుకోవాలి, మనస్సులో అభీష్టాలు చెప్పుకోవాలి. పళ్ళెల్లో దక్షిణ సమర్పించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే రేపు నవగ్రహాలలో బుధుడు వక్రించి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వక్ర బుధుడి ప్రభావం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.